హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో ఆపరేషన్స్. గైస్, ఇప్పుడు దాకా బీబీఎల్లో 9 మ్యాచెస్ జరిగాయి. ఆ 9 మ్యాచెస్ మనం ఎలా అయితే అనలైజ్ చేసామో సేమ్ అదే క్రమంలో జరిగాయి. ఇప్పుడు 10th మ్యాచ్కి వచ్చేసరికి మెల్బోర్న్ రెనిగేట్స్ ఇంకా పెత్స్కి వచ్చేసి అనమాట. అయితే ఈ మ్యాచ్ వచ్చేసి మెల్బోర్న్స్లో జరుగుతుంది. అయితే టాస్ వచ్చేసి మెల్బోర్న్ రెనిగేట్స్ ఫ్లిప్ చేస్తారు, తీసుకునేదేమో పెట్స్కి వచ్చేసి అనమాట. పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి బ్యాటర్స్కి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, హై స్కోరింగ్ గేమ్ కింద కూడా చెప్పుకోవచ్చు. పేసర్స్ కూడా బాగుంటుంది. అయితే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా బోత్ టీమ్స్ కలిపి 20 గేమ్స్ ఆడారు. దాంట్లో మెల్బోర్న్ రెనిగేట్స్ ఏమో 3 టైమ్స్ గెలిచారు, పెత్స్ స్కాచెస్ ఏమో 16 టైమ్స్ గెలిచారు. 1 టైం ఏమో వర్షం వల్ల నో రిజల్ట్. అండ్ ఇంకోటి టాప్ బ్యాటర్ చూసుకుంటే జాక్ ఫాసమర్ ఎంసీగర్ అని చెప్పి అనుకోవచ్చు. టాప్ బౌలర్ చూసుకుంటే అడమ్ జంపా అని చెప్పి అనుకోవచ్చు. పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే ఒకవేళ మెల్బోర్న్ రెనిగేట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే 40 నుంచి 50 అనుకోవచ్చు. ఓవరాల్ స్కోర్ వచ్చేసి 155 నుంచి 175 అనుకోవచ్చు. ఒకవేళ పెద్ద స్కోచెస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే 45 నుంచి 55 ఉండొచ్చు పవర్ ప్లే స్కోర్. ఓవరాల్ స్కోర్ వచ్చేసి 180 నుంచి 200 ఉండొచ్చు. ఓవరాల్ మ్యాచ్ ప్రిడిక్షన్ నా సైడ్ నుంచి అయితే మెల్బోర్న్ రెనిగేట్స్ అయితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఫైనల్ అప్డేట్స్ కాదు. ఫైనల్ అప్డేట్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు కొడుతున్నాం, వెళ్ళి జాయిన్ అయిపోండి.